తాజా అంశాన్ని చూస్తున్నాం. నాచారం పరిధిలో మిస్సింగ్ కేసును పోలీసులు ఛేదించారు. మహిళను హత్య చేసిన 3 నిందితులను అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ అడిగి తెలుసుకుందాం. రమేష్, మహిళ హత్యకు సంబంధించి కేసులో పోలీసులు ఎలా ఛేదించారు? నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 19వ తేదీన మహిళ మిస్సింగ్ అయినట్టు కూడా పోలీసులకు ఒక ఫిర్యాదు వాళ్ళ సోదరు అయితే ఇవ్వడం జరిగింది. సోదరు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు అయితే చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఇంటి యజమాని అయిన సుజాతని హత్య చేసినట్లు కూడా ఈ పోలీసులు అయితే దర్యాప్తులు అయితే వెలుగులోకి జరిగింది. అంజిబాబు అనే ఒక క్యాబ్ డ్రైవర్ తన ఇటు నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఎవరైతే ముత్తురాలు ఇంట్లో కూడా కొద్ది రోజులు 2 నెలల కింద నుంచి కూడా అతను అద్దెకుంటున్నట్లు కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. అయితే మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు అక్కడున్న సీసీ కెమెరాల ఆధారంగా అంజిబాబు చివరిగా అక్కడ నుంచి వెళ్తున్నట్టు అక్కడున్న సీసీ కెమెరాల ద్వారా కూడా ఆ పోలీసులు గుర్తించి అంజిబాబు కదలికల పైన కూడా ప్రత్యేకంగా నిఘా ఉంచడం జరిగింది. అయితే ఇక్కడ నుంచి ఏపీకి తీసుకువెళ్లి తర్వాత ఒక గోదావరిలో ఒక ప్రాంతంలో నివాసమైన ప్రాంతానికి సంబంధించి కూడా అక్కడికి తీసుకువెళ్లి మృతదేహాన్ని పడివేసినట్లయితే పోలీసుల దర్యాప్తు అయితే వెలుగులోకి రావడం జరిగింది. ఇక్కడ హత్య చేసిన తర్వాత అక్కడికి తీసుకువెళ్లిన క్రమంలో మరొక ఇద్దరు ఎవరైతే క్యాబ్ డ్రైవర్ గా ఉన్న అంజిబాబు తర్వాత బామర్దితో పాటు మరొక స్నేహితులు కూడా దీంట్లో సహకరించారని చెప్పి కూడా పోలీసుల దర్యాప్తులో వివరించడం జరిగింది. అయితే ముఖ్యంగా హత్యకు సంబంధించి ఎవరైతే మహిళను ఇంటి యజమాని ఉందో ఆమె ఒంటి పైన ఉన్న బంగారాన్ని కాజేయడానికి ఆమెను హత్య చేసినట్లయితే పోలీసులు దర్యాప్తు తేల్చడం జరిగింది. 3 కూడా నిన్న రాత్రి అదుపులో తీసుకొని పూర్తిగా అయితే అరెస్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఆ విచారణకు సంబంధించి కూడా విచారణ తర్వాత ఈ రోజు అయితే రిమాండ్కి అయితే తరలించే అవకాశం అయితే ఈ రోజు ఉంది. మొత్తం ఆ బంగారం సంబంధించి కేవలం ఆమె ఒంటరి మహిళను చూసుకొని లక్ష్యంగా చేసుకొని పథకం ప్రకారమే ఆమె హత్య చేసినట్లయితే పోలీసుల దర్యాప్తులు అయితే ప్రస్తుతం అయితే వెళ్ళిన పరిస్థితి అయితే ఉంది. రైట్, ధన్యవాదాలు రమేష్.